శాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహావిష్ణు ప్రథమావతారమైన మత్స్యావతార ఆవిర్భావాన్ని పురస్కరించుకుని చైత్రశుద్ధ పాడ్యమి లేదా చైత్రశుద్ధ తదియను మత్స్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దీని వెనుక ఉన్న ఒక పురాణ గాథని ఇప్పుడు తెలుసుకుందాం. కానొక ప్రళయ కాలంలో బ్రహ్మదేవుడు తాత్కాలిక నిద్రకు ఉపక్రమించినప్పుడు ప్రళయకాల జలాల నుండి సోమకాసురుడు అనే అసురుడు ఉద్భవించి బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించి ప్రళయ జలాల్లో దాక్కున్నాడు. ప్రళయ కాలానంతరం బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని ప్రారంభించటానికి సంకల్పించుకున్నప్పుడు సృష్టికి కావలసిన జ్ఞానం బ్రహ్మకి స్ఫురించలేదు. దీనికి కారణం సోమకాసురుడు అని తెలుసుకున్న బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీహరి మత్స్యరూపం ధరించి ప్రళయ మహాసముద్రంలో దాక్కున్న సోమకాసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించారు. బ్రహ్మ వేదాలను తిరిగి పొంది యథావిధిగా సృష్టిని పునః ప్రారంభించాడు. వేదాలను పునరుద్ధరించిన ఈ మత్స్యావతారాన్ని జ్ఞానావతారంగా మనం కొలుస్తూ ఉంటాము. శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించిన రోజే ఈ చైత్ర శుద్ధ తదియ. ఈ వైవస్వత మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆది అవతారం ఈ మత్స్యావతారం. కాబట్టి ప్రతి సంవత్సరం జ్ఞానావతారమైన మత్స్యావతారం ఉద్భవించిన ఈ చైత్ర శుద్ధ తదియను లేదా కొన్ని చోట్ల సృష్టి ఆరంభ దినమైన చైత్రశుద్ధ పాడ్యమిని మత్స్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.